నమస్తే. నా వెనక స్క్రీన్లో కనిపిస్తా ఉన్నాడు రమావతు మధు. మేము చాలామంది నిన్న జర్నలిస్ట్ మిత్రులము తండకు పోయినాం. పలుగు తండ, ఈయనది పలుగు తండ. ఈయన గురువు బాలాజీ నాయక్ తండ కూడా పలుగు తండనే. చాలామంది పోయినాం, ఒక 12-13 మంది జర్నలిస్టులు పోయినట్టున్నాం, చాలామంది పోయినాం. అయితే అసలు జెన్యూన్ ఏంది, నాణ్యత ఏంది అసలు ఈ కేసుకు సంబంధించి, పలుగు తండల్లో చుట్టుపక్కల తండాలల్లో అసలు తండా ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ ఇల్లు ఏంది, వాళ్ళ పంట పొలాలు ఏంది, వాళ్ళు ఏం పండిస్తున్నారు, అసలు వాళ్ళ స్థితిగతులు ఏందో ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చేద్దామని చాలామంది పోయినాం. ఓ 12-13 మంది జర్నలిస్టులు చాలామంది పోయినాం. కొంతమంది గిరిజన నాయకులు కూడా వచ్చిండ్రు. ఈ పలుగుతండ ఎక్కడ ఉంటుంది? దేవరకొండ నియోజకవర్గం, బిఏపల్లి మండలం, వద్దిపట్ల గ్రామం పక్కల పలుగుతండ ఉంటుంది. మారుమూల ప్రాంతమే, బాగా లోపలికే ఉంటుంది. ఇక తండాలు అంటేనే దాదాపు లోపలు ఉంటాయి, మొత్తం అడవి ప్రాంతంలో ఉంటాయి. అయితే ఇంకో తండ ఉంది, పాల్ది తండ అనేది కూడా ఉంటుంది. అదైతే మరీ ఘోరం, గుట్టల పక్కన ఉంది. పాల్ది తండలో పాల్ది రమేష్ అనే వ్యక్తి చనిపోయాడు గుండెపోటుతోటి. కారణం ఏంది? ఈయన వల్లనే చచ్చిపోయాడు. నిన్న పోయినాము, గ్రౌండ్ రిపోర్ట్ చేసినాము. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినంటే, అక్కడ నాకు తెలిసిన విషయాలు, కొంతమంది గ్రామ ప్రజలు వాళ్ళు చెప్పడం కొంత సీక్రెట్గా, అంటే మీడియా ముఖంగా కొన్ని చెప్పలే, కొన్ని సీక్రెట్గా చెప్పిండ్రు. మొత్తం క్రోడీకరించి ఒకసారి అన్ని క్రోడీకరించుకొని మీ ముందుకు చెప్దామని మీ ముందుకు వచ్చిన. ఇప్పుడు నిజంగా రమావతు మధు, బాలాజీ నాయక్ నిజంగా సెల్యూట్ చేయాలి. ఇది వెటకారంగానే అంటున్నా నేను, వెటకారకంగానే. ఎందుకంటే మామూలు విషయం కాదు. 1,00,000 రూపాయలు ఇవ్వాలంటేనే మనం ఆలోచిస్తాం, లేదా ఒక 50,000 ఇవ్వాలంటేనే ఆలోచిస్తాం ఒకరికి. అలాంటిది కోట్లు లక్షలు పెట్టారంటే నిజంగానే వీళ్ళకి సెల్యూట్ చేయాలి. మరి స్కిల్స్ అందరికి ఉండవు, అట్లా ఒప్పించి మెప్పించి పెట్టుబడులు పెట్టియడం అంటే తమాషా కాదు. బాలాజీ నాయక్ మధు ఆరితేరిపోయారు, దానిలో నిండా ముంచేసిండ్రు, 100% నిండా ముంచేసిండ్రు. చాలామంది ఏడ్చిండ్రు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఒక ఆమె అయితే ముసలామె, దాదాపు ఒక 55-56, దాదాపు 60కి దగ్గర ఉంది. 4 బిడ్డలంట, 6 కోట్లు పెట్టిందంట. మీకు డౌట్ రావచ్చు, మరి కోట్లు లక్షలు ఏడంగా వస్తున్నాయంటే పంటలు పండుతున్నాయి వాళ్ళకు. తర్వాత ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు, పంటలు పండించుకొని ఇంత బంగారం అదో ఇదో కొనుక్కోవడం, వాళ్ళతోటి వీళ్ళతోటిది అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిండ్రు. కారణం ఏంది? మిత్తి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాం అనేది ఒక ఆశ. ఇక ఒకరిని చూసి ఒకరు, ఒక పలుగుతాండ వీళ్ళ సొంతం రమావతు మధుది, బాలాజీ నాయక్, మధు గురువు బాలాజీ నాయక్, అదే తండ. ఆ తండలో మొత్తం పెట్టారు. దాదాపు ఓ 100 మందిని తీసుకుంటే, 100 గడపలను తీసుకుంటే 100 గడపలు పెట్టిండ్రు. అందరు బాధితులు, ఒకరో ఇద్దరో అన్నం మిస్ అయింటారేమో, కానీ పలుగు తాండలో మాత్రం అందరు పెట్టేసి, చుట్టుపక్కల తాండాలు, వద్దిపట్ల గ్రామం, ఇంకా 2-3 గ్రామాలు చాలా ఉన్నాయి, వేల మంది పెట్టిండ్రు. అసలు మనకు వచ్చిన ప్రశ్న, మనకు ఆశ్చర్యం ఏంటంటే, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి ఉన్నాయి ఇన్ని పైసలు, ఏడంగా వస్తున్నాయి అనే ఆశ్చర్యం వస్తుంది. ఏడంగా వచ్చినాయంటే పంటలు పండించడమో, లేకపోతే కొందరు ముంబై పోతారు, అక్కడ పోతారు, ఇక్కడ ఏదో పని చేసుకొని సంపాదించుకుంటారు. వాళ్ళవే కాదు కదా, వాళ్ళ బంధువుల నుంచి తెచ్చి పెట్టినవి కూడా ఉన్నాయి. అయితే చాలామంది డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు కొంతమందే ఉన్నారు, ఇండైరెక్ట్గా ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ అంటే, ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు మా మనిషి ఉన్నాడు, ఆయనకు డైరెక్ట్ 10 లక్షలు ఇచ్చిన, నేను డైరెక్ట్, కానీ నాకు మిత్తి ఇస్తున్నాడు, ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు మంచిగా 10 లక్షలకు. నేనేం చేస్తున్నా, 10 మందిని ఆయన చెప్పిండు, ఇంకో 10 మంది దగ్గర తీసుకురా, మంచి ఇంట్రెస్ట్ ఇద్దామా. నేనేం చేసిన, పోయి వాళ్ళకో వీళ్ళకో, నా ఊర్లో వాళ్ళకి వీళ్ళకి చెప్పి నేను అమౌంట్ తీసుకొని వచ్చి ఆ మధుకి ఇచ్చిన. అట్లా ఇండైరెక్ట్గా చాలామంది బాధితున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఒక సినిమా గుర్తొచ్చింది నాకు. బిజినెస్ మ్యాన్ అనే సినిమా గుర్తుంటుంది మీకు, పూరి జగన్నాథ్ తీసిండు. ఆ షూటింగ్ కూడా 78 రోజుల్లో కంప్లీట్ చేసుకున్నది. అప్పట్లో చాలా స్పీడ్గా అయింది షూటింగ్ కూడా. ఆ సినిమాలో హీరో ఎంత అగ్రెసివ్గా ఉంటాడు చూసినరా మీరు సినిమా చూసిన వాళ్ళు అయితే. అసలు ఆయన అగ్రెసివ్ మామూలుగా ఉండదు. చిన్నప్పుడు ఆయన బాధలు, అవమానాలు, ఆ కసితోటి పెరగడం, తర్వాత ముంబై పోయి నేను బతకనికి రాలేదు, అది ఓపీఎనికి వచ్చినా అని రకరకాల డైలాగులు, ఇక పోలీస్ ఆఫీసర్లతో ఢీ కొట్టడం, ఇట్లా ట్రాఫిక్లో ఓ కారు నాపి అప్పుడే డబ్బులు వసూలు చేస్తాడు మాటలతోటే. ఆ కసి, ఆ పట్టుదల ఆ సినిమాలో బాగా చూపిస్తాడు హీరోను, ఎలివేషన్. సేమ్ మధులోపల కూడా అట్లా కనిపించింది. చూస్తే నాకు అట్లా అర్థమైంది, మరి నిజం కాదా? అసలు ఈ ఇల్లు, అది ఇల్లు కాదు, ఇంద్రభవనం, భూలోక స్వర్గం, ఒక సినిమా థియేటర్ లాగా ఉంటుంది.
సినిమా థియేటర్ కంటే ఎక్కువ ఉంటుంది. నేను పోయి ప్రత్యక్షంగా చూసి వచ్చిన అసలు ఎట్లా ఉందంటే మీకు లోపల ఒక ఫోటో చూపిస్తా. ఇగో ఇది అసలు సినిమా థియేటర్ లాగానే ఉంటుంది. ఆ కసి ఆ పట్టుదల మరి ఎందుకు వచ్చిందో తెలియదు. మంచిదే, పేదరికం నుంచి బయటపడాలి, కుటుంబాన్ని పేదరికం నుంచి బయట పడేయాలి, ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి, ఓ మంచి కారు తెచ్చుకోవాలి, గొప్పగా బతకాలనే ఆలోచన ఉండాలి, తప్పులేదు. కానీ మరి ఈయన సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నాడా లేకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ ఈయన ఎపిసోడ్ మొత్తం నేను నిన్న ఒక్కసారి గమనిస్తే క్రోడీకరిస్తే అంతా ఒకసారి గ్యాదర్ చేసుకుంటే నాకు ఏమర్థమైందంటే సేమ్ మహేష్ బాబు లాగా ప్రవర్తించాడు, సినిమాలో మహేష్ బాబు లాగా ప్రవర్తించాడు. అయితే ఈ బాలాజీ నాయక్ లాస్ట్ ఇయర్ వరకు బాలాజీ నాయక్తో కలిసి పనిచేసిండు రమావతి మధు. వీళ్ళు ఎప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో విడిపోయి రమావతి మధు గురువు కంటే కొంత విభేదాలే వచ్చినట్టున్నాయి. ఆయన తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే ఈయన ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అని సేమ్ బాలాజీ నాయక్ లాగానే దందా స్టార్ట్ చేసి బాలాజీ నాయక్ ఒక 2 కోట్లతోటి ఇల్లు కడితే ఈయన దాదాపు నా అంచనా ఏంటంటే ఒక 6 కోట్లతోటి ఇల్లు కట్టిందంట. గురువుని మించిన శిష్యుడు అయిండు. ఇంట్రెస్ట్ ఆయన కంటే అత్యధికంగా ఇవ్వడం, ఇక డబ్బులు అడ్డవులుగా పెట్టుబడులు పెట్టించడం, తారకాళ్ళు కొనడం, ఇన్నోవాలు కొనడం, లేకపోతే ఫార్చునర్లు కొనడం, ఆ ఎలివేషన్లు కథ కారకాను ఆ ఇల్లు కొట్టిండు. మామూలుగా కట్టలేదు. గురువుని మించిపోయిండు బాలాజీ నాయకులు. వీళ్ళంతటికి మూరక వీళ్ళ గురువు బాలాజీ నాయకే. బాలాజీ నాయక్ వాళ్ళు 3 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. 3 అన్నదమ్ములు ఇదే దందనట. ఈయనకు రమావతి మధునడా నేను ఇప్పుడు చూపించిన ఫోటో, ఆయనకు 3 అక్కలు, ఈయనడు ఒక్కడే. అయితే కారు డ్రైవర్గా పనిచేసిండు బాలాజీ నాయక్ దగ్గర, కజిన్ బ్రదర్ కూడా అవుతాడంట. ఇక మొత్తం వంట పట్టించుకొని ఏకదం 1 ఇయర్లో ఎదిగిపోయాడు. తిప్పి కొడితే 1 ఇయర్లో ఎదిగిపోయాడు. మామూలు ఒక సాధారణ అగ్రికల్చర్కి సంబంధించిన ఏదో విస్టీనో ఏదో కంపెనీలో 25,000కి జాబ్ చేసే వ్యక్తి ఏకదం 1.5 లేదా 1 ఇయర్లా కోట్లకు పడిగెత్తిందంటే ఇది సినిమా కాదా? సినిమా స్టోరీని తలపిస్తలేదా? నిజంగా పూరి జగన్నాథ్ తీసిన స్టోరీ లాగానే అనిపిస్తూ ఉంది. కానీ మనం సినిమా స్టోరో అదో ఇదో అని చెప్పుకుంటున్నాం, కానీ అసలు సినిమా తండ ప్రజలకు కనిపిస్తుంది. ఒకరొకరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, లక్షలు. మేము మీడియా అంతా పోయినాం, ఆ ఊరికి ఎంట్రీ అయినాము, బస్సులో పోయినాం మేము. ఇక లోగోలు పట్టుకొని కిందికి దిగినాం. ఇట్లా వాళ్ళు రెడీగా చెట్టు కింద కూర్చున్నారు, మొత్తం ఒడ్లు అంతా ఆరబోసుకొని చాలామంది కూర్చున్నారు. ఈ బాలాజీ నాయక్ ఇంటి ముందల్లే కూర్చున్నారు, చెట్టు ఉంది. మేము లోగోలు తీసుకొని దిగినాం, మాకు ఎదురుగా వచ్చేస్తున్నారు వాళ్ళు, అసలు కొట్టేటోళ్ళు నాకు వస్తున్నారు. అంటే అంత ఆగ్రహంగా, అంత బాధతోటి, అంత కన్నీళ్ళతోటి ఉంటారంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఊరు ప్రజల్ని కూడా అడిగిన, మరి ఇట్లా మంగ్లీ ఇట్లా అంటుంది కదా, ఆమెకు సంబంధం లేదంటుంది కదా అంటే పొట్టు తిట్టిరు, ఘోరంగా తిట్టిరు. సంబంధం లేకపోతే అర్ధరాత్రి వచ్చి ఎందుకు ఇదే ఇంటి దగ్గర పార్టీ చేసుకున్నావు, ఎందుకు ఫోటో దిగినావు, ఎందుకు చీకట్లు వచ్చినావు, ఎందుకు ఉదయం పూట రావద్దా, మీ చెల్లెల్ని రమావతి మధుకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పలేదా అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు మనతోని వెలుగు వీడియోలో పబ్లిష్ అయితే నిన్న కూడా అయినాయి కొన్ని, ఇప్పుడు కూడా అయితే చూడండి మీరు. అసలు మంగ్లీని అయితే పొట్టు తిట్టిండ్రు, 100% సంబంధం ఉందని. అసలు ఒక పిల్లగాడు చెప్పిండు, ఒక చిన్న పిల్లగాడు, పబ్లిష్ అయితే మీకు ఒక అర్ధగంటలా. ఆ పిల్లగాడు ఏం చెప్పి చూసిన వాడిని ఇట్లా మంగ్లీ వచ్చిందంటే, మంగ్లీ తమ్ముడు వచ్చిండు, మంగ్లీ వచ్చింది నేను చూసినా అని చెప్తా ఉన్నాడు ఆ పిల్లగాడు. ఆ పిల్లగాని వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు పెట్టిరు వాళ్ళు పెట్టుబడులు. ఇట్లా సినిమాను తలపించే రేంజ్లో ఉంది స్టోరీ రమావతి మధుది. బాలాజీ నాయక్ ఇల్లునైతే మొత్తం కాలబెట్టిరు, ఎక్కడికక్కడ పలగొట్టిరు. అయితే బాలాజీ నాయక్ ఆ ఇల్లు ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ ఇయర్ జరిగింది, మేలోనో జూన్లో జరిగింది. ఆ తండ వ్యక్తి ఒక ఆయన చనిపోయాడు, ఈ ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వడం ఆపేసాడు. అయితే అప్పులు తెచ్చిండు కదా ఆయన, ఆన్నో ఇన్నో ఈఎంఐలో అవో ఇవో బ్యాంకులలో వాళ్ళ లోన్లు తెస్తే వాళ్ళు ఊకోరు కదా, డబ్బులు కావాలంటే ఇవ్వలేదంట. ఇవ్వకపోతే మనోడు ఉరిపెట్టుకొని గడ్డి మంది దాగి చచ్చిపోతే ఆ తండ ప్రజలు ఉంటారు కదా వాళ్ళ పాలెల్లో వాళ్ళలో ఆగ్రహానికి గురై మొత్తం ఇల్లును మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి అది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ అది. మరి ఈయన పరిస్థితి ఏంటంటే మెల్లగా అప్పటి నుంచి ఇదంతా బయటకు వస్తుంది. ఇంకో తమాష ఏంటంటే, ఇగో ఇది ఇంట్లో నేను సేకరించినవి, ఇది ఫస్ట్ ఫోటో ఎంట్రెన్స్లో, ఇది ఇల్లు మామూలుగా లేదు అది. మీరు రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉంటారు కదా, రాజకీయ నాయకులు ఏమో వాళ్ళ అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ అభిమానులు వస్తారు కదా, ఇట్లా అభివాదం చేస్తారు చూడు, అట్లా కట్టించుకోండి. ఇగో ఇదే అది, ఈ బాల్కనీ అదే నేను చూపించిన వీడియో పబ్లిష్ అయితే చూడండి మనతోని వెలుగులా.
ఏం మామూలుగా లేదు అసలు. కోట్లు 6 కోట్లు ఏమో పెట్టిండని వస్తుంది. ఇప్పటికీ 6 కోట్లు అయినాయంట దానికి. ఇదంతా ప్లానింగ్, ఇల్లు ప్లానింగ్. నేనే చూపించిన బాధితుడు. ఇది లొకేషన్ మొత్తం రమావతి మధు చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. లొకేషన్ మామూలుగా లేదు. ఇగో ఇది చూడు, ఇక్కడ మెట్లు ఉంటాయి, ఇక్కడ కింద ఇది. అసలు మీరు చూస్తే పరిశాన్ అవుతారు. వీడియోలు కూడా ఉన్నాయి, ఒక్క నిమిషం ఆగు. ఇది బాలాజీ నాయక్ ఇల్లు, మొత్తం పురక వేసిండ్రు. లేవు, గేటుకు తాళాలు వేసి ఎక్కడో పారిపోయినారు, ఎవరు లేరు. బాలాజీ నాయక్ అన్నదమ్ములు 3 వారిపోయారు, వాళ్ళ చెల్లెలు మిర్యాల కూడా ఇక్కడ ఇచ్చారట మొత్తం. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా నేను నిన్న పోయి వచ్చిన తర్వాత అంటే, మంది సొమ్ము అప్పనంగా తిన్నారు వీళ్ళు. పెట్టుబడులు పెడుతున్నాం, మాకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే మేము సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెడుతున్నాం, సినిమా తీస్తున్నాం, వేరే నిర్మాతకి ఇచ్చినాం, లేకపోతే పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి అని రకరకాలుగా నమ్మించి వాళ్ళకి ఏం తెలుసు గ్రామం. ఇప్పుడు తండ ప్రజలకి వచ్చి చూస్తారు, వీళ్ళు ఎంబడొచ్చి ఏం చూడరు కదా. వీళ్ళకు గతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా సపోర్ట్గా ఉన్నారు. బాలాజీ నాయకు జెడ్పీటీసీగా పోటీ చేద్దాం అనుకున్నాడు. జెడ్పీటీసీగా పోటీ చేయడంలో భాగంగా అసలు దేవరకొండల ఆ బ్యానర్లు, కథా కార్ఖాన్, పిఏపల్లి మండల కేంద్రంలో బ్యానర్లు, ఆ ఎలివేషన్లు, బర్త్డే పార్టీలు కోట్లు ఖర్చు పెట్టినట్ట. బాలాజీ నాయక్ అయితే వాళ్ళ చెల్లెలకి 2 కోట్లు ఖర్చు పెట్టిన, అంత గ్రాండ్గా వేసినట్ట పెళ్ళి. నేను ఏమంటున్నంటే, పేదరికం నుంచి బయటికి 100% రావాలి. అదే చిన్న ఇంట్లో, గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లోనో, లేకపోతే మనం కట్టుకున్న చిన్న ఇంట్లోనో ఉండాలనేది కాదు. 100% పేదరికం నుంచి బయటపడాలి. కానీ వేరే వాళ్ళను పేదరికంలోకి మళ్ళీ నెట్టి మనం పైకి రావాలని కూడా మూర్ఖత్వం, చాలా డేంజర్ అంశం అది. ఇలా తండా ప్రజలంతా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈరోజు రిలీజ్ అయితే చూడండి మనతో వీళ్ళ వీడియోలు. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి నాకు ఒకటే అనిపించింది, బిజినెస్ మ్యాన్ సినిమా కరెక్ట్ సెట్ అవుతుంది వీళ్ళని ఒక స్టోరీ కూడా తీయచ్చు, సినిమాను ఒక స్టోరీ కూడా తీయచ్చు, 100% తీయచ్చు. సేమ్ బిజినెస్ మ్యాన్లా మహేష్ బాబు ఎట్లా రగిలిపోతాడో ఆ డైలాగులు, అసలు చాలా చెప్తాడు డైలాగులు, ఆయన గుర్తులేవు నాకు. కానీ అసలు ఆ సినిమా మొత్తం రగిలిపోతుంటాడు ఆయన. ఆవేశం, ఎదగాలనే కసి, పట్టుదల, ఆ అవమానాలను భరించడం, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు ఆ సినిమాలో. రమావతి మధు, బాలాజీ నాయక్ కూడా గట్లే చేశారు. బాలాజీ నాయక్ అన్న కొంత తక్కువ, కానీ రమావతి మధు మాత్రం 1 ఇయర్లోనే ఎదిగిండు. ఇంకా విచిత్రం, ఇంకా తమాష ఏంటంటే, ఆ పలుగు తండల వాళ్ళ డబ్బులు తీసుకొని అదే తండలో కట్టిండు ఇల్లు, మళ్ళా భూలోక స్వర్గాన్ని. అంటే అర్థం చేసుకోండి. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆఫ్ ద రికార్డ్ చెప్పిర్రు, లైసెన్స్ గన్ను కూడా అప్లై చేసుకుంటారు రమావతి మధు. నల్గొండలే అని చెప్పారు ఎస్పీ దగ్గర. ఆయన ఎంక్వైరీ చేసి నీకెందుకు ఏం కథ అనేది అని బాగానే ఎంక్వైరీ చేసినట్ట. గన్ను ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, గన్ను కూడా అప్లై చేసుకుంటాట. ఇంకో మాట ఏమన్నారంటే, ఇది ఆఫ్ ద రికార్డ్, ఆన్ ద రికార్డ్ అయితే చెప్పలేదు, ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా. హెలికాప్టర్లో దిగే స్థాయిలో ఆ ఇల్లును తీర్చిదిద్దుకోవాలని అనుకున్నాడట. ఆయన ఇంటి మీద హెలికాప్టర్ దిగాలనే స్థాయిలో ఏమో అన్నారు, మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ అన్నారు. కానీ మొత్తం మీద అయితే కోట్లు ముంచారు. 100 మంది డైరెక్ట్ బాధితులు, ఇండైరెక్ట్ బాధితులు 1000 మంది ఉన్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పుస్తెలతాళ్ళు, గొలుసులు, అసలు వెండి, బంగారం అన్నీ. నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు వీడియో రిలీజ్ అయితే చూడండి. ఇప్పుడు పలుగు తండల్లా పుస్తెలతాళ్ళు బంగారాన్ని లేవు, పసుపు తాళ్ళు ఉన్నాయి. ఆ పసుపు తాళ్ళే నిజంగా వీళ్ళకు ఉరితాళ్ళు అయితే తెలియదు, కానీ చాలా ఘోరం చేసిండ్రు. చాలా ఘోరం, మామూలు ఘోరం కాదు. నమ్మించి గొంతు కోసిండ్రు. ఒక సినిమా హీరో 3 గంటల్లో ఎట్లా అయిపోతుందో సినిమా ఒక 1 ఇయర్లో కథం అయిపోయింది. చూడాలి ఏం జరుగుతుందో ఈ అంశానికి సంబంధించి. అయితే మొత్తం అయితే మోసం చేసి ఇల్లు కట్టి మస్తు ఎంజాయ్ చేశారు. మంగ్లీ పాత్ర ఉందే అంటే ఆమెకు డైరెక్ట్ డబ్బులు ఇచ్చినట్లు లేదు, కానీ 100% అయితే ఆమె పాత్ర ఉంది. ఇంక అన్నిటికీ ప్రూఫ్లు కావాలంటే కాదు కదా, ప్రూఫ్లు అన్నిటికి కావాలంటే కాదు. రమావతి మధు అసిస్టెంట్ రమేషే చెప్పిండు, నేనే ఇచ్చిన మంగ్లీ తమ్మునికి శివచానికి 30 లక్షలు అని. ఇంక అన్నిటికీ ప్రూఫ్లు అంటే కాదు కదా. ఇట్లా ఉంది. నిన్న పలుకుతండకోతే తెలిసిన భయంకరమైన నిజాలు ఇప్పటి కూడా చెప్తున్నా కదా. ఆ తండాల ఆ ఇల్లు అనేది అసలు ఊహించలేనిది, భూలోక స్వర్గం. అది ఇల్లు కాదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.